వెల్కమ్ టు స్వతంత్ర ఫోకస్. మహారాష్ట్ర రాజకీయాల్లో కొత్త అధ్యాయం ప్రారంభమైంది. మహారాష్ట్ర కొత్త ముఖ్యమంత్రిగా బీజేపీ సీనియర్ నేత దేవేంద్ర ఫడ్నవీస్ ప్రమాణ స్వీకారం చేశారు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ సహా పలువురు కేంద్ర మంత్రులు, ఎన్డీఏ కూటమి పాలిత ముఖ్యమంత్రులు హాజరయ్యారు. ఇటీవలే జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మహాయుతి కూటమి విజయ దుందుబి మోగించింది. అయితే ఎన్నికల ఫలితాలు వచ్చిన తరువాత దాదాపు 2 వారాల వరకు కొత్త ముఖ్యమంత్రి ఎవరు అన్న చర్చ నడిచింది. కాగా బీజేపీ శాసనసభ పక్ష నేతగా ఫడ్నవీస్ ఎంపిక కావడంతో ఈ చర్చకు తెరపడింది. ఈ అంశాలపై ఇవాల్టి స్వతంత్ర ఫోకస్. మహారాష్ట్ర కొత్త ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్ ప్రమాణ స్వీకారం చేశారు. మున్సిపల్ కార్పొరేటర్గా రాజకీయ జీవితం ప్రారంభించిన ఫడ్నవీస్ రాజకీయాల్లో అంచెలంచెలుగా ఎదిగారు. పార్టీ పెద్దల మాటను శాసనంగా భావిస్తారు ఫడ్నవీస్. ఈ లక్షణమే ఆయనను ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోపెట్టింది. మహారాష్ట్ర రాజకీయాల్లో మహాయుతి కూటమి ప్రభుత్వం కొలువు తీరింది. ముంబై నగరంలోని ఆజాద్ మైదాన్లో అట్టహాసంగా జరిగిన ఒక కార్యక్రమంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా బీజేపీ సీనియర్ నేత దేవేంద్ర ఫడ్నవీస్ ప్రమాణ స్వీకారం చేశారు. देवेंद्र सरिता गंगाधरराव फडणवीस ईश्वर साक्ष शपथ घेतो की कायद्याद्वारे स्थापित झाले आहे अशा भारताच्या संविधानाबद्दल मी खरी श्रद्धा व निष्ठा बाळगेन. मी भारताची सार्वभौमता व एकात्मता उन्नत राखीन. मी महाराष्ट्र राज्याचा मुख्यमंत्री म्हणून माझी कामे निष्ठापूर्वक व सचोट विवेक बुद्धीने पार पाडेन आणि संविधान व कायदा यानुसार सर्व तऱ्हेच्या लोकांना मी निर्भयपणे व निपक्षपातीपणे तसेच कोणाच्याही विषयी ममत्व भाव किंवा आकस न बाळगता न्याय वागणूक देईन. मी देवेंद्र सरिता गंगाधरराव फडणवीस ईश्वर साक्ष शपथ घेतो की महाराष्ट्र राज्याचा मुख्यमंत्री म्हणून माझ्या विचारार्थ आणली जाईल किंवा मला ज्ञात होईल अशी कोणतीही बाब असा मुख्यमंत्री म्हणून माझी कामे यथायोग्य पार पाडण्यासाठी आवश्यक असेल ते खेरीज करून एरवी मी कोणत्याही व्यक्तीला किंवा व्यक्तींना प्रत्यक्षपणे व अप्रत्यक्षपणे कळवणार नाही किंवा त्यांच्याकडे उघड करणार नाही. దేవేంద్ర ఫడ్నవీస్ తో గవర్నర్ సిపి రాధాకృష్ణన్ ప్రమాణ స్వీకారం చేయించారు. దేవేంద్ర ఫడ్నవీస్ ప్రమాణ స్వీకారం సందర్భంగా ఆజాద్ మైదాన్ జనసంద్రమైంది. ఎటు చూసినా జనమే జనం కనిపించారు. దేవేంద్ర ఫడ్నవీస్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, జేపీ నడ్డా, నిర్మలా సీతారామన్, నితిన్ గడ్కరీ హాజరయ్యారు. అలాగే అనేక మంది ఎన్డీఏ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా హాజరయ్యారు. వీరిలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్ లాల్ శర్మ తదితరులున్నారు. వీరితో పాటు కార్పొరేట్ రంగానికి చెందిన పలువురు ప్రముఖులు కూడా దేవేంద్ర ఫడ్నవీస్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరయ్యారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్ ప్రమాణ స్వీకారం చేయడం ఇది మూడోసారి. గతంలో 2014 నుంచి 2019 వరకు ఆయన ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత 2019లో రెండోసారి ముఖ్యమంత్రిగా ఆయన పనిచేశారు. అయితే అప్పటికి ఉన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో కేవలం వారం రోజుల లోపలే ఆయన పదవికి రాజీనామా చేశారు.
ఇదిలా ఉంటే ఏక్నాథ్ షిండే కేబినెట్లో ఉప ముఖ్యమంత్రిగా కూడా దేవేంద్ర ఫడ్నవీస్ పనిచేశారు. మొత్తంగా ముచ్చటగా మూడోసారి ఫడ్నవీస్ ప్రమాణ స్వీకారం చేశారు. ఫడ్నవీస్ కేబినెట్లో ఇద్దరు ఉప ముఖ్యమంత్రులున్నారు. వీరిలో ఒకరు శివసేన నాయకుడు ఏక్నాథ్ షిండే కాగా మరొకరు నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు అజిత్ పవార్. వీరితో గవర్నర్ సిపి రాధాకృష్ణన్ ప్రమాణ స్వీకారం చేయించారు. मी एकनाथ गंगूबाई संभाजी शिंदे ईश्वर साक्ष शपथ घेतो की महाराष्ट्र राज्याचा उपमुख्यमंत्री म्हणून माझ्या विचारार्थ आणली जाईल किंवा मला ज्ञात होईल अशी कोणतीही बाब असा उपमुख्यमंत्री म्हणून माझी कामे यथायोग्य पार पाडण्यासाठी आवश्यक असेल ते खेरीज करून एरवी मी कोणत्याही व्यक्तीला किंवा व्यक्तींना प्रत्यक्षपणे वा अप्रत्यक्षपणे कळवणार नाही किंवा त्यांच्याकडे उघड करणार नाही. हिंदू हृदय सम्राट बाळासाहेब ठाकरे यांना वंदन. गुरुवर्य धर्मवीर आनंद दिघे साहेबांचं स्मरण आणि देशाचे कर्तबगार आणि लोकप्रिय प्रधानमंत्री नरेंद्र मोदीजी व देशाचे कणखर गृहमंत्री अमितभाई शाह यांच्या भक्कम पाठिंब्याने आशीर्वादाने तसेच राज्यातील 13 कोटी जनतेच्या आशीर्वादाने मी एकनाथ गंगूबाई संभाजी शिंदे ईश्वर साक्ष शपथ घेतो की कायद्याद्वारे स्थापित झाले आहे अशा भारताच्या संविधानाबद्दल मी खरी श्रद्धा व निष्ठा बाळगीन. मी भारताची सार्वभौमता व एकात्मता उन्नत राखीन. मी महाराष्ट्र राज्याचा उपमुख्यमंत्री म्हणून माझी कामे निष्ठापूर्वक व सत्सद बुद्धीने पार पाडीन आणि संविधान व कायदा यानुसार सर्व तऱ्हेच्या लोकांना मी निर्भयपणे व निष्पक्षपातीपणे तसेच कोणाच्याही विषयी ममत्वभाव किंवा आकस न बाळगता न्याय्य वागणूक देईन. मी अजित आशाताई अनंतराव पवार गांभीर्यपूर्वक प्रतिज्ञा करतो की महाराष्ट्र राज्याचा उपमुख्यमंत्री म्हणून माझ्या विचारार्थ आणली जाईल किंवा मला ज्ञात होईल अशी कोणती बाब असा उपमुख्यमंत्री म्हणून माझी कामे यथायोग्य पार पाडण्यासाठी आवश्यक असेल ते खेरीज करून एरवी मी कोणत्याही व्यक्तीला किंवा व्यक्तींना प्रत्यक्षपणे वा अप्रत्यक्षपणे कळवणार नाही किंवा त्यांच्याकडे उघड करणार नाही. मी अजित आशाताई अनंतराव पवार गांभीर्यपूर्वक प्रतिज्ञा करतो की कायद्याद्वारे स्थापित झाले आहे अशा भारताच्या संविधानाबद्दल मी खरी श्रद्धा व निष्ठा बाळगीन. मी भारताची सार्वभौमता व एकात्मता उन्नत राखीन. मी महाराष्ट्र राज्याचा उपमुख्यमंत्री म्हणून माझी कामे निष्ठापूर्वक व विवेक बुद्धीने पार पाडीन आणि संविधान व कायदा यानुसार सर्व तऱ्हेच्या लोकांना मी निर्भयपणे व निपक्षपातीपणे तसेच कोणाच्याही विषयी ममत्वभाव किंवा आकस न బాళగతా న్యాయ వాగ్నూక్ దేయి. అంతకుముందు ముంబైలో హైడ్రామా నడిచింది. ఈ నెల 4వ తేదీన జరిగిన బీజేపీ శాసనసభాపక్ష సమావేశానికి పార్టీ పరిశీలకులుగా నిర్మలా సీతారామన్, విజయ్ రూపానీ హాజరయ్యారు. పార్టీ శాసనసభాపక్ష నేతగా దేవేంద్ర ఫడ్నవీస్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అనంతరం ఏక్నాథ్ షిండే, అజిత్ పవార్లతో కలిసి గవర్నర్ సిపి రాధాకృష్ణన్ను దేవేంద్ర ఫడ్నవీస్ కలిశారు. దీంతో ప్రభుత్వ ఏర్పాటుకు దేవేంద్ర ఫడ్నవీస్ను గవర్నర్ రాధాకృష్ణన్ ఆహ్వానించారు. అనంతరం దేవేంద్ర ఫడ్నవీస్ మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి పదవి అనేది కేవలం సాంకేతిక ఏర్పాటు మాత్రమేనన్నారు. ఏక్నాథ్ షిండే, అజిత్ పవార్ తాను ఐకమత్యంతో కలిసి పనిచేస్తామని ఫడ్నవీస్ వ్యాఖ్యానించారు.